ఆరెంజ్ స్క్వాష్. ఓకే, సో మొత్తం సమ్మర్ స్పెషల్ లాగా దిగిపోయాయి అనమాట. ఓకే, సో ఆరెంజెస్ ఖచ్చితంగా సిట్రస్ ఫ్రూట్స్ ఎవ్రీడే ఒకటైనా తీసుకోవాలి అంటూ ఉంటారు. ఎనీ ఫామ్ ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ ఇలా అయితే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది అనమాట. అవును. సో గెట్ రెడీ చేసేద్దాం మరి. చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దిస్ ఆరెంజెస్ అండ్ బ్రౌన్ షుగర్, సిట్రస్ ఫ్రూట్ కూడా తీసుకొచ్చేస్తాం, లెమన్. నెక్స్ట్ సో ఫస్ట్ మనం ఏంటి అంటే మిక్సీ పట్టేద్దాం ఆరెంజెస్ని. ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, మిక్సీ పట్టేద్దాం. ఓకే, సో మిక్సీ పట్టేస్తాం. మరి నెక్స్ట్ స్టెప్ దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేద్దాం. ఓకే, సో యూజువల్గా అయితే పల్ప్తో పాటు తీసుకోవాలి అంటారు, బట్ ఏంటంటే మనం స్క్వాష్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. అవును. ఓకే, ఇప్పుడు మనము పాకం పెట్టుకున్నాము. ఓకే, ఫస్ట్ పంచదార వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్. ఎస్పెషల్లీ ఇలా మనం చేయడానికి ఏదైనా రీజన్ ఉందా పాకం పట్టడానికి? సో షుగర్ అండ్ సాల్ట్ రెండు కూడా ప్రిజర్వేటివ్స్ అనమాట మనకు. సో ఇది ఏంటంటే మనం ప్రిజర్వ్ చేసుకుంటాం ఈ స్క్వాష్ని. జస్ట్ ఇది ప్రిజర్వేషన్ కోసం మనం ప్రిపేర్ చేసి నిల్వ పెట్టుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో ఇది కొంచెం మనం డిసాల్వ్ చేసుకుంటున్నాము. నిమ్మప్పు కొంచెం, అలాగే కొన్ని వాటర్. ఓకే, మన పాకం కూడా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ కూడా వేసి. ఓకే, అలాగే కరిగించిన నిమ్మప్పు కూడా వేసేసుకో. సో బయట ఏంటంటే వాళ్ళు వైట్ షుగర్ యూస్ చేస్తారు, అండ్ దానికి మించి వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీటర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో మనకు బ్రౌన్ షుగర్ ఏంటంటే న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి సో హెల్త్ కూడా అంతగా ఎఫెక్ట్ పడదు. ఇన్ కేస్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాలన్నా హ్యాపీగా లైక్ వీక్లీ 2 to 3 తీసుకోవచ్చు. అలాగే కొద్ది క్వాంటిటీని యూస్ చేసి మనం వాటర్ ఎక్కువ మిక్స్ చేస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. పల్లవి, సో చక్కగా చల్లారిపోయింది అండ్ దగ్గరకు కూడా పడింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో తీసుకునే గ్లాస్ క్వాంటిటీ ఎంతున్నా 3 వంతులు వాటర్ ఉండాలి, అలాగే 1 వంతు మాత్రమే ఆరెంజ్ స్క్వాష్ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇలా చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంక మనం వాటర్తో ఫిల్ చేసేసుకుందాం. సో చిల్డ్ వాటర్తో మనం ఫిల్ చేసుకుంటున్నాం. సో క్వాంటిటీ చూసారు కదా ఎంత వేసుకోవాలో. వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకొని స్టిర్ చేసుకుంటే దెన్ యూ కెన్ హ్యావ్ ఆరెంజ్ స్క్వాష్. సో చాలా క్వాంటిటీ మిగిలిపోయింది కదా, అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎందులో స్టోర్ చేసుకోవాలి? సో ఇది వచ్చేసి మనము గ్లాస్ జార్లో ప్రిజర్వ్ చేయాలి
ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవాలి. టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉండాలి. సో ఇది మనము అప్ టు 1 month వరకు కూడా దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఆరెంజే కాదు, సేమ్ గ్రేప్స్ కానీ ఇంకా ఎవరి ఫేవరెట్ ఫ్రూట్ అయినా వాళ్ళు అలా స్క్వాష్ లాగా చేసుకోవచ్చు. ఎస్, అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా సో ఫైనల్లీ ఆరెంజ్ స్క్వాష్ రెడీ. ఆరెంజ్ స్క్వాష్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆరెంజ్ స్క్వాష్ కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ 1/2 కిలో, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నిమ్మ ఉప్పు చిటికెడు. ఆరెంజ్ స్క్వాష్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో ఆరెంజ్ నిమ్మరసం వేసి మిక్సీ పట్టి వడకట్టి ఉంచాలి. ఒక పాన్ లో బ్రౌన్ షుగర్ వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ఆరెంజ్ జ్యూస్, కరిగించిన నిమ్మ ఉప్పు వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో 1 వంతు ఆరెంజ్ స్క్వాష్, 3 వంతులు నీళ్లు పోసి చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆరెంజ్ స్క్వాష్ రెడీ.